అందరికీ జై భీమ్లు. మీడియా మిత్రులకు ప్రత్యేకమైన జై భీమ్లు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది తీర్పు కాదు, ఒక సూచన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి గతంలో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్పిందంటే, షెడ్యూల్ కులాల్లో ఏ కులమైతే వెనుకబడ్డదో ఆ కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి, ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వాలని చెప్పేసినటువంటి సూచన చేసింది. మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పును పక్కన పెట్టి ఈరోజు మరి షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అలా పనిచేయకుండా మరి 2%, 3% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్లకు 10% రిజర్వేషన్ పెంచింది. వాళ్ళు అడగకుండానే వార్షిక ఆదాయాన్ని 8 లక్షల వరకు పెంచారు. మరి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుచుతున్నప్పటికీ మరి దళితుల యొక్క అభివృద్ధిని మరుగున పడేసి మరి దళితుల విచ్ఛిన్నం కోసం పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి దళితులు రాజ్యాధికారానికి రాకుండా దూరం చేయడానికి కుట్రలు పడుతున్నవి. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగా మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏకపక్షంగా వన్ సైడ్ బీజేపీ ఏమని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారిని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నో విధాలుగా మరి దూషించడం జరిగింది. మరి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పేసి ఏకపక్ష నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు వన్ సైడ్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మాల సామాజిక వర్గం నిలబడి ఈ రోజు గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఈ రోజు మాదిగల యొక్క సమావేశానికి సభకు పోయి ఈ రోజు వర్గీకరణ చేస్తామని చెప్పడము మేము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని మరి వెనక్కి తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మాలల యొక్క మనోభావాన్ని, మాలల యొక్క అస్తిత్వాన్ని మరి చాలా బాధపెట్టే విధంగా ఉన్నవి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 19వ తారీఖు రోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నదో దాని ఆధ్వర్యంలో మరి మేము అసెంబ్లీ ముట్టడిని మరి కార్యక్రమం పెట్టినాము. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని, ఆ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్.